తిరుపతి రెడ్డి ఎందుకు ఇట్లా చేసిండో మాకు కూడా తెలుస్తలేదు. ఒక యూనివర్సిటీ లంబడోళ్ళు ఉండొద్దు ఇక్కడ అనే వాళ్ళు ఇట్లా కుట్రతో చేస్తుండ్రు సార్. కుట్ర మొత్తం ఇంత వాళ్ళు మంచిగా చేసే వాళ్ళు ఉంటే మధ్యాహ్నం పూట ఇట్లా అని రావాలి కదా సార్. ఎవరు లేని టైంలో వచ్చి ఇట్లా చేస్తే మా పరిస్థితి ఏంది సార్? మా పరిస్థితి ఇలా ఉంది, ఏం చేయాలి సార్? వాళ్ళే న్యాయం చేయాలి. అవును సార్, చిన్న పిల్ల, 3 సంవత్సరం పిల్ల, ఫుల్ ఏడుస్తుందంట, ఉంటలేదు, తింటలేదంట. ఏం చేయాలి? ఇంకా నాకు కొడితే ఆ రోజు మొత్తం నొప్పి, నాకు ప్రెగ్నెంట్ కొట్టిండు, కడుపు మీద కొట్టింది సార్. నైట్ మొత్తం భాస్కర్ హాస్పిటల్లోనే ఉన్నా నేను. చూడలేదు సార్, జుట్టు పీకి పాడేసింది బయట. మా ఆయన వచ్చి లేపిండు, కడుపు మీద తాకిందని ఏడిసినప్పుడు అప్పుడు హాస్పిటల్కి దొరికిపోయింది. నైట్ మొత్తం భాస్కర్ హాస్పిటల్లోనే ఉన్నా సార్ నేను. ఏమైందమ్మా అంటే స్టమక్ పెయిన్ వస్తుంది మేడం. ఎందుకంటే మా సంవత్సరం పాప సార్. మా అమ్మ దగ్గర ఉంది సార్, ఊర్లో ఉంది. ఇక్కడ ఇంత దూరం ఉంది సార్, ఊరితే వికారాబాద్ డిస్టిక్ అక్కడ సైడ్ ఉంది. చిన్న పాప సార్, ఫుల్ ఏడుస్తుంది. మాకు న్యాయం చేయాలి సార్. ఇంత దారుణం చేస్తే ఇప్పుడు వాళ్ళకే తెలుసు సార్. రోజు మా ఆయన నైట్ కి వచ్చిండు, మా ఆయన లేకుండా నా పరిస్థితి ఎట్లా సార్? ఇంత ఘోరంగా ఉంది. చిన్న చిన్న పిల్లలు నాతో పాటు, మా మామ నడవడు చెయ్యడు, ఎత్తుకొని తీసుకుపోయినాం సార్ బయటికి. అది మా పరిస్థితి. రోడ్డు మీద ఉంది, తిండి కూడా లేదు సార్ మాకు. మా సామాన్లు ఒక సైడ్ ఇట్లా పడేసి ఉన్నాము. పిల్లలు అక్కడ ఏడుస్తుండ్రు. ఎంత బాధ సార్ మాకు. మాకు న్యాయం చేయాలి సార్.